శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఇప్పుడే ఇది విను. దసరాలోపు నీ జీవితాన్ని మార్చే ఒక శుభవార్త నీకు అందిస్తాను. కొట్టి పారేయకుండా విను తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలందరికీ కూడా ఒక శుభవార్తను చెప్పబోతున్నారట. దసరా లోపు తమ జీవితాన్ని మార్చేటువంటి ఒక శుభవార్తను బాబా గారు అందించబోతున్నారని, ఆ వార్త ఏ విధంగా అందుతుందో బాబా గారు ఈరోజు తన బిడ్డలందరికీ చెప్పబోతూ ఉన్నారు. వారి జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నారో ఈరోజు బాబా గారు తన బిడ్డలందరికీ చెప్పబోతూ ఉన్నారు. కొట్టి పారేయకుండా ఈ శుభవార్తను విన తల్లి, ఇది నీ జీవితాన్నే మార్చగలదు అని తన బిడ్డలకు బాబా గారు ఈ సందర్భంగా ఈ సందేశం రూపంలో చెబుతూ ఉన్నారండి. అయితే బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ విధమైన శుభవార్తను అందించబోతున్నారు, సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా అండి. బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇప్పుడు నువ్వు మునపటిలా లేవు కదా. ఏదో కోల్పోయినట్లు, పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉన్నావు కదా తల్లి. కష్టాలు నిన్ను కట్టిపడేస్తున్నాయి కదమ్మా. బాధలు బిగించేస్తున్నాయి కదా. ఎటువైపు చూసినా మోసమే. ఎవరు చూసినా మోసం చేస్తూనే ఉన్నారని బాధపడుతూ ఉన్నాం. అవునా తల్లి? నేను బాగా నమ్మిన వారే నన్ను మోసం చేస్తున్నారు అని కుమిలిపోతూ ఉన్నావు కదా. అలాంటి సందర్భంలోనే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేకపోతూ ఉన్నావు. అవునా? నీ జీవితాన్ని నువ్వే ఇప్పుడు నమ్మలేకపోతూ ఉన్నావు. నిజమేనా తల్లి? చూడమ్మా, నేను మీ తండ్రిని. అన్నీ నాతో పంచుకో, నాతో మాట్లాడు తల్లి. ప్రతిదీ ఈ తండ్రికి చెప్పుకో. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ నాతో పంచుకోమ్మా. అందుకు తగ్గ పరిష్కారాన్ని నేను నీకు అందిస్తాను బిడ్డ. నన్ను నమ్ము. నేను నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను. ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. చూడమ్మా, రానున్న విజయదశమిలోపు నువ్వు కోరే ఒక శుభవార్త నీకు వినిపిస్తాను. ఎన్నో రోజుల నుంచి నువ్వు ఆ శుభవార్త వినాలని తహతహలాడుతూ ఉన్నావు. ఎన్నోసార్లు నా దగ్గర ప్రార్థనగా కూడా పెట్టావు. అలాంటి శుభవార్తను విజయదశమిలోపు నీ చెవిన పడేలా చేస్తాను. నీ కోరికలన్నీ నెరవేరుస్తానమ్మా. నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. నా ఈ వాక్కు జరిగే తీరుతుంది. అపనమ్మకంతో ఉండకు. అయితే బాబా, నేను కోరింది ముందు నాకు అందించండి అని ఆశగా అడుగుతున్నావు కదా. తప్పులేదు. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలు అలా ఉన్నాయి. అవి నీతో ఇలా మాట్లాడిస్తున్నాయి. నేను అర్థం చేసుకోగలనమ్మా. సరే బిడ్డ, నువ్వు అడిగితే నేను కాదంటానా చెప్పు. నా పాదాల దగ్గర శరణాగతి పొందు. నీకు ఇవ్వాల్సినవి రావాల్సినవి అన్నీ నిన్ను చేరుతాయి. బాబా, నేను ఎంత నమ్మకంతో ఉన్నా సరే నా జీవితంలో ఎలాంటి మార్పు లేదేంటి సాయి అని అంటున్నావా? దిగులు పడకు బిడ్డ. నేను నీ మాటలన్నీ వింటున్నాను. నీ ప్రతి ఒక్క మాట నేను వింటున్నాను తల్లి. అదేవిధంగా నీ కోరికలను కూడా నేను నెరవేరుస్తాను. తగిన సందర్భం వచ్చినప్పుడు అన్నీ తీరుతాయి. ఎందుకింత ఆలస్యమైందని కూడా నీకే అర్థమవుతుంది. నీ సాయికి ఎప్పుడూ కూడా తన బిడ్డల సంతోషమే ముఖ్యమమ్మా. నా నామాన్ని పలుకుతూ ఉన్నావు కదా. నేను పూర్తిగా నీ వశమైపోయాను. నా బిడ్డవైన నీకు అన్నీ చేయడానికి, సమకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. అది నా బాధ్యతగా నేను ఎప్పుడూ తీసుకున్నాను.
అది నా బాధ్యతగా నేను ఎప్పుడో తీసుకున్నాను. కేవలం నీకోసం మాత్రమే నువ్వు కోరిన వాక్కులన్నీ నీకు అందిస్తానమ్మా. నేను నీకు చేస్తానన్న ప్రతి వాగ్దానం నెరవేర్చుకుంటాను. నీ బాధ్యత పూర్తిగా నాది తల్లి. నువ్వు నా బిడ్డవి. అలానే నీకు కావలసిన పనులన్నీ కూడా ప్రారంభించేశానమ్మా. ఈ వార్త చెప్పడానికి ఇంత త్వరగా నీ ముందుకొచ్చాను. మరి అవన్నీ ఎక్కడ బాబా అంటున్నావా? అవి నీ ముందే జరుగుతున్నాయి తల్లి. కానీ అవి నువ్వు చూడలేకపోతూ ఉన్నావు. చూడమ్మా, ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. తరువాత నీ బాబా నీ కోసం ఏం చేస్తున్నారు అన్నీ నీకు కనిపిస్తాయి. అలానే నీ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. అలా కాకుండా నీ సమస్యని ఒక పెద్ద భూతంలా చూస్తే ఎలా చెప్పు? కష్టం వచ్చినప్పుడు పరిష్కారం కోసం వెతకాలే కానీ బాధపడుతూ కూర్చోకూడదు. వెతికితేనే కదా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కష్టాలన్నీ నాకు తెలుసు బిడ్డ. కాలమే నీ గాయాలన్నింటికీ మందుని ఇస్తుంది. కాస్త తట్టుకో చాలు. ఓర్పుగా ఉండటం నేర్చుకో. అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. చెబుతున్నాను కదమ్మా, కాలమే సమాధానం చెబుతుంది. నీ కష్టాలన్నీ కొట్టుకుపోతాయి. ఈ నవరాత్రులు నీ జీవితంలో వెలుగుని నింపబోతున్నాయి తల్లి. నువ్వు కోరిన శుభవార్తలన్నీ నువ్వు వినేలా చేస్తాయి. ఒకదాని వెనుక మరొక శుభవార్త వింటూనే ఉంటావు బిడ్డ. విజయదశమి నీ జీవితంలో అన్ని విజయాలను తెచ్చిపెడుతుందమ్మా. ఇక హాయిగా, సంతోషంగా, ప్రశాంతంగా నీ జీవితం గడుపు. అన్నీ నేను చూసుకుంటాను. భారం నాపై వేసి నువ్వు సంతోషంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. గొప్ప శుభవార్తను తన బిడ్డలకి ఈరోజు బాబాగారు అందించారు. విజయదశమికి తల్లి నీకు అన్ని విజయాలే సమకూర్చబోతున్నానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇన్ని రోజులు బాబా, నేను ఎన్నో రోజుల నుంచి మీ మాటలు వింటూనే ఉన్నాను, కానీ మీరు శుభవార్త అంటున్నారు, కానీ నాకు శుభవార్తలు ఏవి చేరడం లేదు అనేటువంటి సందేహానికి ఈరోజు బాబాగారు ఒక నివృత్తినిచ్చారు, సమాధానం చెప్పారు. తల్లి, విజయదశమికి అన్నీ కూడా నీకు శుభవార్తలే నేను వినిపిస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. ఎన్నో రోజుల పాటు మనం కష్టాలు అనుభవిస్తూ ఉండటానికి, మనల్ని సమస్యలు చుట్టుముట్టడానికి కూడా ఒక కారణం ఉంది. అది ఓర్పు సహనంతో ఉంటే నీకే తెలుస్తుంది తల్లి. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తానమ్మా. ఎందుకంటే నీ బాధ్యత నాది, నా బిడ్డలందరి బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తాను. ప్రతి ఒక్క బిడ్డ కోరిక నేను నెరవేరుస్తాను. కొద్ది రోజులు ఓపిక పట్టు, శ్రద్ధాసపూరితో ఉండు, సహనంగా ఉండు. ప్రతిదానికి పరిష్కారం దొరుకుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. అదేవిధంగా ఇన్ని రోజులు మన కోరిక నెరవేరకపోవడానికి కారణం కూడా బాబాగారు ఆ రోజు మనకు తెలియజేస్తారండి. దేనికైనా కాలం సమాధానం చెబుతుంది. అప్పటి వరకు మనం వేచి ఉండగలగాలండి. ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండిపోకూడదు. అందుకే ఈ సందేశంలో మన బాబాగారు అంటూ ఉన్నారు, తల్లి, నీకు కష్టం వస్తే ఏడుస్తూ అక్కడే కూర్చుంటే ఎలా అమ్మ? పరిష్కారాన్ని కదా వెతకాలి. అది నీ మనసు ప్రశాంతంగా నువ్వు ఉంచుకున్నప్పుడే ఆ పరిష్కార మార్గం నీకు కనిపిస్తుంది అని బాబాగారు చెప్పారు. నిజమే కదా అండి. ఒక మొక్కుబడే తీసుకోండి. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి, నేను కాలినడకన వచ్చి నీ దర్శనం చేసుకుంటాను తండ్రి అని ఒకవేళ మనం మొక్కుకుంటే మధ్యలో కాళ్ళు నొప్పులు రావచ్చు, వయసు సహకరించకపోవచ్చు, లేదంటే ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటే మనం చివరి దాకా ఎక్కలేం కదా. ముందుకు వెళుతూ ఉండాలి. కొంతమంది 4 గంటల్లో 5 గంటల్లో ఎక్కితే మనకు ఒక 10 గంటలు పట్టొచ్చు, కానీ చివరికి మనం గమ్యాన్ని అయితే చేరుకుంటాం. నేను ఎగ్జాంపుల్గా ఇది చెప్తూ ఉన్నాను. ఈరోజు బాబాగారు చెప్పింది కూడా అదే. నువ్వు బాధపడుతూ అలానే కూర్చుంటే ఎలా? కష్టం వచ్చినప్పుడు దానికి పరిష్కారాన్ని కదా వెతకాలి. అడుగులు ముందుకు వేయాలి కదా, ఆలోచించాలి కదమ్మా. అవి పక్కన పెట్టేసి ప్రయత్నాన్ని ఆపేసి అక్కడే బాధపడుతూ కూర్చుంటే నీ కష్టాన్ని నువ్వు ఎలా దాటగలవు? నీకు పరిష్కార మార్గాన్ని నేను చూపిస్తూనే ఉన్నాను, అవి నువ్వు ఎలా చూడగలవు అని బాబాగారు ఈరోజు తన బిడ్డలందరినీ అడుగుతూ ఉన్నారు. నిజమే కదండి. మనం
బాబాగారి దగ్గరికి వెళ్ళి, బాబా నాకు ఈ సమస్యకు పరిష్కారం కావాలి అన్నప్పుడు బాబాగారు తప్పకుండా ఒక పరిష్కార మార్గాన్ని మనకు చూపిస్తారు. అది మనం చూడగలగాలంటే మనం ప్రశాంతంగా ఉండాలి. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనం ఎంతసేపు మనకొచ్చిన కష్టాన్నే ఆలోచించుకుంటూ బాధపడుతూ కూర్చుంటే ఆ పరిష్కార మార్గాలు మనకు కనిపించవు. చివరికి మనకు వచ్చిన అవకాశం కూడా చేజారిపోతుందండి. ఇలా కాకూడదు, ఇలా జరగకూడదు అంటే మాత్రం మనం తప్పకుండా ప్రశాంతమైన మనసుతో బాబాగారిని వేడుకుంటూ, బాబాగారు ఎటువంటి పరిష్కారాన్ని మనకు చూపిస్తున్నారు, ఏ విధమైనటువంటి మార్గాన్ని నా కోసం ఈరోజు బాబాగారు చూపిస్తూ ఉన్నారని మనం వెతుకుతూ ఉండాలి. అప్పుడే దొరుకుతాయి. అంతేకాని ఎప్పుడూ బాధపడకూడదండి. బాధ అనేది దేనికి కూడా పరిష్కారం కాదు. కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. దానికి మార్గాలను అనుసరించాలి. సంతోషంగా జీవితాన్ని గడపాలి. మన జీవితం అంతా కూడా ఎప్పుడూ 10 మందికి సంతోషాన్ని పంచుతూ మనం సంతోషంగా ఉండాలండి. అంతేకాని ఎప్పుడూ కూడా దిగులుగా కూర్చొని ఉండకూడదు. మనిషి అన్న తర్వాత బాధలనేవి వస్తూ ఉంటాయి. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. జీవితం అంతా నేను బాధపడుతూ ఉంటానంటే ఎలా చెప్పండి? ఒక గంట బాధపడతారు. తర్వాత ఏదో ఒక పరిష్కారాన్ని వెతుక్కొని ముందుకు వెళ్తూ ఉంటారు. మనం సంతోషంగా ఉంటేనే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా బతకమనే ఆ తండ్రి మనకు ఈ జీవితాన్ని, అందమైన జీవితాన్ని మనకు ప్రసాదించారండి. మనం అసలు బాబాగారి బిడ్డలలో ఏ బిడ్డ కూడా బాధపడాల్సిన అవసరమే లేదండి. ఖచ్చితంగా బాబాగారు మనకున్న ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. ఒకరికి ఈరోజే చూపిస్తే ఇంకొకరికి రెండో రోజు చూపించవచ్చు. కానీ తప్పకుండా ఆ కష్టాల నుంచి తన చేతిని అందించి మరీ బయటపడేస్తానండి. మన కర్మఫలాలు ఎప్పుడైతే పూర్తవుతాయో ఆ కర్మఫలాలను సైతం వాటిల్లో కొంత శాతం మాత్రమే మనం అనుభవించేలా చేసి మిగతావన్నీ కూడా ఆ తండ్రి అనుభవించడానికి చాలా ఆనందంగా సిద్ధంగా ఉంటారు. తన బిడ్డలు సంతోషంగా ఉంటానంటే వారి కర్మఫలాలలో చాలా శాతం బాబాగారే అనుభవిస్తారు తన బిడ్డలలో. మనం బాబాగారి సచ్చరిత్ర చూసుకున్నప్పుడు ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నటువంటి ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదించి వారి అనారోగ్యాన్ని బాబాగారు సైతం స్వీకరించారండి. ఎంత గొప్ప మనసు! అలాంటి తండ్రికి బిడ్డలమై ఉండి మనం ఆ తండ్రి ఇంత చెబుతూ ఉన్నా, సంతోషంగా ఉండమ్మా, నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తానని ఇంత చెబుతూ ఉన్నా మనం మళ్ళీ బాధపడుతూ కూర్చోవడం అంత సరైన పద్ధతి కాదండి. ఈ రోజైనా మారుదాం. బాబాగారికి మనకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ విషయమైనా సరే బాబాగారితో పంచుకుందాం. సంతోషం